రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. బుర్గంపాడులో జర్నలిస్టు దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సారపాక స్థానిక ప్రెస్ క్లబ్ ఆఫీసులో బుర్గంపాడు ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, ఐటీసీ కాంట్రాక్టర్లు మరియు అధికార వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైనదని, సమాజానికి వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ జర్నలిస్టు మిత్రులను పూలమాలలతో, శాలువాలతో సత్కారంగా ఘనంగా అభినందించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చందం హనుమంతు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ సొసైటీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేసే విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన ప్రస్తావించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. వేడుకల్లో పాల్గొన్న పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల గొంతుకను వినిపించడంలో మీడియా పోషిస్తున్న పాత్రను అభినందించారు. సమాజంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత జర్నలిస్టుల మిత్రులపై ఉందని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు సీనియర్ రాజకీయ నాయకులు, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు, రెండు తెలుగు రాష్ట్రాల రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి, ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, మాజీ జెడ్పీటీసీ కామ్రేడ్ శ్రీలత, సొసైటీ చైర్మన్ బెక్కసాని శ్రీను, జలగం జగదీష్, వల్లూరుపల్లి కృష్ణవంశీ మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంగువ రమేష్, మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్డీఓ సంఘం వెంకట పుల్లయ్య, ఎండీఓ జామాల రెడ్డి, ఎస్ఐ మేడ ప్రసాద్, సారపాక ఈఓ మహేష్, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు, లోకమంత సుడిగాలి చుట్టి వస్తావు, ఆ కబురులైన మూట గట్టి మోసుకొస్తావు, పల్లెను తట్టి లేపుతూ పరుగులు తీస్తావు, పల్లె ప్రగతికై వార్తలనెన్నో మోసుకు వస్తావు, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అండగా ఉంటావు. రాజకీయ నాయకులనైనా ప్రశ్నిస్తారు మీ గళంతో, మీ కలంతో. అనాథలకైనా, అభాగ్యులకైనా, వృద్ధులకైనా, వితంతువులకైనా, విశ్వ జనవాహికైనా మేమున్నా మీకేం కాదంటూ ముందడుగు వేస్తారు. మీ కళానికి స్వేచ్ఛ కలిగిన రోజే మీ గళం విప్పుతారు. మీ కళానికి సలాం సలాంలే అంటుంది మీ మాధవి కవయిత్రి. దొంగలకైనా దొరలైన దొంగలను వెలికెత్తుతారు. వెలిగెత్తి చాటేది మీరే, దొరలను మీరే, మహామహుల ఆశయాలకు అడుగులు వేసేది మీరేనంటూ